బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఓకే. 18 నెలల కాలం అవుతుంది. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం వల్ల రైతులందరూ నష్టపోతున్నారు అంట. నిజమేనా మరి అది? ఏ విధంగా నష్టపోతున్నారు? రైతులకు ధాన్యం కొనుగోలు చేసి దాదాపుగా సంవత్సర కాలం పాటు లోగడ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం. అటువంటిది గవర్నమెంట్ వచ్చి రాగానే 1600 కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ గవర్నమెంట్ పే చేసింది. పాత బకాయిని ఇన్పుట్ సబ్సిడీ మొత్తం ఇచ్చింది, పంట లాస్ ఇచ్చింది. రైతు ఓకే ఇవ్వాల్సిన రైతు భరోసా 2 సార్లు 7,000 14,000 వేసింది. ఇంకా ఎట్లా లాస్ పోతుంది? ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ బాగా డెవలప్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు రైతులకు మద్దతు ధర లేదంట కదా, అసలు దేనికి, అసలు అరటికి లేదంట, టమాటాకి లేదంట, అసలు దేనికి మద్దతు ధర లేకుండా ప్రభుత్వం అయితే కనుక నిర్లక్ష్యంగా వహిస్తుంది రైతుల పట్ల అంటున్నారు కదా, అది నిజం కాదంటారు మరి? నిర్లక్ష్యం ఎట్లా వస్తుందో, మనం గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి, వ్యవసాయ అధికారులు చెప్పిన దాన్ని బట్టి మనం వ్యవసాయ పరిస్థితుల్ని అనుకూలం లేకుండా, పంట నిర్ణయం లేకుండా వేసుకుంటూ పోతే ఉత్పత్తి ఎక్కువైనప్పుడు, ఎగుమతులు లేనప్పుడు ఎట్లా వస్తుంది? పంట మీద ఎట్లా వస్తుందో, రావాల్సినటువంటి రేటు రాదు, ఎప్పుడు రాదు. అది అది ఉన్నటువంటి ప్రపంచ నియంత్రణ, అది మనది కాదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సంక్షేమాలు లేవంట, రాష్ట్రంలో అసలు మొత్తం సంక్షోభంలో ఉండిపోయిందంట, రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్నారంట. నిజమేనా అది? సంక్షోభాలకు మూల పురుషుడు ఎవరు? నటరత్న ఎన్టీ రామారావు గారు. ఈ సంక్షేమానికి ఈ మొదలుపెట్టిందే మూల పురుషుడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు 50 రూపాయలు 30 రూపాయలతో స్టార్ట్ చేసి కిలో 2 రూపాయల బియ్యాన్ని ఆనాడు ఆ మహానుభావుడు ప్రవేశపెట్టింది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశం మొత్తం వ్యవస్థ ఈ 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టింది. ఇటువంటి ఎక్కడా భారతదేశంలో ఈయనటువంటి 4,000 రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తుంది ఈ గవర్నమెంట్. ఇక ఎక్కడ ఇవ్వట్ల, ఏ రాష్ట్రంలో ఇవ్వట్ల. ఇక అటువంటిది ఎక్కడ మూడు సిలిండర్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో 3 సిలిండర్లు ఇచ్చింది. ఇచ్చిన 6 పథకాలనే అమలు జరుపుతుంది. ఇంకా అమలు జరుపుతుంది ఎక్కడ? సంక్షేమం లేదు ఎక్కడ. ఇక్కడ అలా కాదండి, అసలుకి ఈ సంక్షేమ పథకాలు అమలే జరగట్లేదు అంటున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? అమలు జరగదు ఏడా? ప్రతి 6 పథకాలని అన్నీ అమలు జరిపారు కదా, ప్రతి ఒక్కదాన్ని. ఇప్పుడు బస్ ఫ్రీ ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారా? ప్లస్ రైతు భరోసా ఇచ్చారా? ఇట్లా 6 ఇచ్చుకుంటూ వచ్చారు కదా. ఇక ఇవ్వంది ఎక్కడ? 6 సంక్షేమ పథకాలు ఇచ్చారు నీకు. ప్లస్ ఈ బడి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి లోకల్ గవర్నమెంట్ ఫ్యామిలీలో ఒక మెంబర్కి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి. నిన్న ఫర్ ఎగ్జాంపుల్గా అనంతపురంలోనే ఇక్కడ ఒక మహిళను ప్రశ్నించాడు సీఎం గారు. ప్రశ్నిస్తే 7 మంది ఉంటే 7 మందికి వచ్చిందని ఆమె చెప్పింది, ఆయనే చెప్పలేదు. మరి అక్కడ ఇవ్వంది ఎక్కడ? ఇంకా ఇదంతా కాదు సార్, అసలుకి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని దగా చేస్తున్నారంట. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా, అలాగే చూస్తే కనుక రైతులకు మద్దతు ధర లేకుండా, అలాగే చూస్తే ఇప్పుడు ధాన్యం కొనుగోలులో కూడా వివక్ష చూపుతున్నారు. అసలుకి ఇదంతా అసలు ఇది మరీ మోసం కదా, రైతులకు వెన్నుపోటు కాదా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికి ఏం చెప్తారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొని ఉంటే ఆయన దగా అంటే చెల్లుద్ది. ఆయన కొనకుండా ఇవాళ ప్రభుత్వం మీద దగా చేస్తే ఎట్లా కుదరదు? ఒక పర్సెంటేజ్ ఇచ్చారు, 25, 20, 17% ఇచ్చారునేమో. ఆ శాతానికి ఉంటే వాళ్ళు మద్దతు ధర 1,700 ఎంతో ఇచ్చారు, ఆ రేటు కొంటారు. మనం ఆ నెమ్ము శాతాన్ని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే రైతు కొనందేం లేదు. ఇవాళ కూడా 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అంటున్నారు కదా, అది నిజమే అనుకోవాలంటారా? ఎక్కడ వ్యతిరేకత వచ్చింది? నువ్వేమైనా వ్యతిరేకత వస్తే నీకేమైనా తెలిస్తే వ్యతిరేకత వస్తుంది. నీకేమి తెలుసు? నిన్నగాక మొన్న ఏదో తిరుపతి అత్యంత పవిత్రమైనది, ప్రపంచవ్యాప్తంగా పుణ్యక్షేత్రమైన నీకు తిరుపతి మీదే నీవు అత్యంత హీనంగా మాట్లాడి, అదేదో లడ్డు, అదేదో పరకామణిలో చిన్న దొంగతనం, 9 నోట్లు, $9, 72,000 అంటే నీకు వాళ్ళు చదువుకొని అడిగి $9 అంటే 72,000 అవుద్దా అని తెలుసు. ఇవాళ పసిపిల్లాడిని అడిగితే $9 ఎంతో తెలుసు. ఒక ముఖ్యమంత్రికి $9 ఎంత అవుద్దో తెలీదా? నీ నాలెడ్జీ అంత ఉంది.
ఉల్లిపాయను పట్టుకొని నీకు పొటాటో అనే ముఖ్యమంత్రికి, ఆ ముఖ్యమంత్రికి ఏమాత్రం తెలుస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ ప్రభుత్వానికి వారు జరుగుతుందంట. సెంట్రల్ ప్రభుత్వానికి వారు జరుగుతుంది. ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే ఎట్లా మనం నమ్మాలా? కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి వారు జరుగుతుందంట. ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంకా మనం ఇంకా ఏమనుకోవాలో మనకే అర్థం కాదు. 18 నెలల కాలంలో ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాదిగా జనం వస్తున్నారు, నన్ను సీఎం అంటున్నారు. ప్రజల్లో ఇంత వ్యతిరేకత 18 నెలల్లో కూటమి మూటగట్టుకుంది అంటున్నారు కదా, నిజమే అంటారా? అంత వ్యతిరేకత ఉందంటారా? ఏ విధంగా వ్యతిరేకత ఉంటుంది? అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం కడుతున్నారు, రాష్ట్రంలో రోడ్లన్నీ వేస్తున్నారు. ఇంకా ఈ విధంగా అటు డెవలప్ అవుతుంది, సంపద సృష్టిస్తున్నారు, ఐటీ కంపెనీలు తెస్తున్నారు, రకరకాల కంపెనీలు తెస్తున్నారు, విదేశాలకు తిరిగి కష్టపడుతున్నారు. ఇద్దరు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ విధంగా డెవలప్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నువ్వు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక గుంట పూడ్చినట్లుందా? ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక అభివృద్ధి చేసినట్లుందా? ఏదైనా ఒక సంపద సృష్టించినట్టుందా? ఏ విధంగా నిన్ను ప్రజలు కోరుకుంటారు? ఆ విచ్ఛిన్నానికి కోరుకుంటారు. ఎక్కడన్నా రాజు ఎప్పుడైనా మంచివాడైతే రాజును కోరుకుంటారు, కానీ రాజు విచ్ఛిన్నకరుడైతే ఎవరు కోరుకోరు. రాజు మంచిగా ఉంటేనే రాజును కోరుకుంటారు, కానీ ఎవరు విచ్ఛిన్నాన్ని కోరుకోరు. అదే సార్, మీరు ఆ మాట అంటారు. ఆయన అసలుకి 2027 నుంచి నేను పాదయాత్రకు వస్తున్నాను, ప్రతి ఊరు తిరుగుతాను, ప్రతి గడప టచ్ చేస్తాను నేను అంటున్నాడు కదా. మరి ఆయన ఏం చెప్తారంటారు ఈ పాదయాత్ర గురించి? మరి చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, నేను చేయొచ్చు, ఆయనే చేయొచ్చు. చేసినంత వల్ల ఉపయోగం కోరుకుంటారని ఎక్కడ ఉంటుంది? ఎవరికైనా ఉంటుంది అధికారం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తిరగవచ్చు, ఎవరైనా పోవచ్చు. తిరిగినంత మాత్రాన నీకేం అధికారం ఇవ్వరు. ఇంతకుముందు ఎంతమంది తిరగల? వచ్చింది, అందరికి అధికారాలు వచ్చినాయి. తిరిగిన వాళ్ళకల్లా ఎవరికి రాలే. 2029 నాదే అధికారం, ఈసారి జగన్ 2.0 అంటే ఏదో చూపిస్తాను అంటున్నాడు కదా. మరి 2.0 కాదు, 2.20 అయినా కాదు. ఇక ఆయన చరిత్రలో ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరగనటువంటి పని. ఇప్పటి కాదు, చరిత్రలోనే కాదు. ఇక ముఖ్యమంత్రి ఏదో వాళ్ళ ఫాదర్ పేరుతో ఒక్కసారి అయ్యాడు ముఖ్యమంత్రి, ఇక చరిత్రలోనే కాదు. తండ్రిని మరిపించే పాలన చేస్తా అన్నాడు కదా, ఆ పాలన అందుకోలేకపోయాడు అంటారా? మరి డెఫినెట్గా ఆయన చూసి ఓట్లేశారు ఆ రోజు తండ్రిని మరిపిస్తాడని. తండ్రిని మరిపించలా, తండ్రిని బ్యాట్ చేశాడు. అందువల్లే అతను 150 సీట్ల నుంచి అది కాపాడుకోలేక 11 సీట్లకు పడిపోయాడు. ఇక చరిత్రలో ముఖ్యమంత్రి కాలేడు అతను. మీరేం చరిత్రలో ముఖ్యమంత్రి కాలేరు అంటున్నారు. ఇక్కడ వైసీపీ నాయకులందరూ ఏమో అసలుకి మీ సంగతి తేల్చేస్తాం, మేము 2029 మాదే అధికారం, మీరు ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు, మేము జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రప్పనే అంటున్నారు కదా సార్. మరి ఆ రెడ్ బుక్లో తీసుకుంటే ఇప్పటికి ఎవరూ ఉండేవాళ్ళు కదా బయట. రెడ్ బుక్ని ఓపెన్ చేసింది ఇప్పుడు ఎవరిని ఓపెన్ చేసి ఎవరిని లోన్ వేయాల. ఎవరిని లోన్ వేశారు? జోగి రమేష్ని ఏమన్నా అన్యాయం చేశారా? ఎవరిని అన్యాయం చేయలే. చట్టపరంగా ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే భూదందాలు చేశారో, ఎవరైతే సారా దందాలు చేశారో, ఎవరైతే మట్టి దందాలు చేశారో వాళ్ళందరినీ నీకు చట్టపరంగా చట్టంలో లోపలి తీసుకున్నారే, కానీ ఎవరిని రెడ్ బుక్ ప్రకారమో, ఎవరినో అన్యాయంగానో, ఎవరినో 41 నోటీస్ ఇవ్వగానో, ఎవరికి తెలియజేయకుండా ఎవరిని ఎత్తుకొచ్చి అచ్చెన్నాయుడు లాగడం, నీకు అయ్యన్న పత్రం లాగా నైట్ ఎత్తుకొచ్చేయాల. డే టైం తీసుకొచ్చి చట్టబద్ధంగా ప్రజలకు ఎలా చేయాలో ప్రజాపాలన చేస్తున్నారు, కానీ విచ్ఛిన్నకరంగా ఎవరిని చేయలే ఈ రోజు వరకు కూడా. మరి ఏమంటారు? మరి రప్ప అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డికి రెండో అవకాశం వచ్చే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో అతను రెండో అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఇక అతను ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఆయనకి జీవితంలో లేదు.